ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. సాధారణంగా నేను మీకోసం వంటల వీడియోలు తీస్తూ ఉంటాను కదా! కానీ ఈరోజు మా కుటుంబంతో చేసిన భద్రాచలం యాత్ర గురించి కొన్ని అందమైన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఆ రోజు మాటల మధ్యలో మా వారిని అడిగాను, "భద్రాచలం వెళ్దామా" అని. అయితే మా వారు కూడా వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఎందుకు అనేది మీకు ఇంకెప్పుడైనా ఇంకొక వ్లాగ్‌లో చెప్తాను. ఓకే. మేమైతే బయలుదేరిపోదాం అనుకున్నప్పుడు మా అమ్మకి ఫోను చేసి చెప్పాను. ఇలా భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాను. పెద్దోడేమన్నా వస్తాడా అని అడిగాను. మా పెద్ద తమ్ముడిని ఎవరైనా క్యాజువల్‌గానే పిలుస్తాం గదా! మా పెద్దోడిని రమ్మని చెప్పేసి అన్నాను. కార్ డ్రైవ్ చేస్తాక ఉంటుంది. మాతో పాటు భద్రాచలం వచ్చినట్టు ఉంటుందని. కానీ వాడు ఫోను తీసుకున్న తర్వాత ఏం చెప్పాడంటే, "అక్క మనమేం వెళ్తామే, అమ్మ వాళ్ళు కూడా వెళ్ళి చాలా రోజులయింది కదా! మనం అందరం కలిసి వెళ్దాం" అన్నాడు. సరేరా మరి మా కారైతే సరిపోదంటే నేను తీసుకొస్తానని చెప్పి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కారైతే తీసుకున్నాడు. తీసుకొని అందరం కలిపి ఆ రోజు నైటే వచ్చేసారు. నైట్ వాళ్ళొచ్చేటప్పటికి 11:30 అయిందండి. మరుసటి రోజు 4 కల్లా స్టార్ట్ అయిపోవాలని చెప్పి స్ట్రిక్ట్ రూల్ పెట్టాడు వాడు. పెట్టిన వాడే 4కి లేచాడు. ఈలోపు మేమందరం ఫ్రెష్ అయిపోయాం, రెడీ అయిపోయి అన్నీ కో ఏమేం కావాలి అన్నీ తీసుకున్నాం. ఎందుకంటే ఎండాకాలం గదా! ఎక్కడైనా మనకి ఏదైనా ఫుడ్ పడకపోతే అమ్మ బాబోయ్! అది ఎంత ఘోరంగా ఉంటుందో ఇంక చెప్పనక్కర్లేదు. అందుకే ముందు రోజే ఇలా మా తమ్ముడుతో మాట్లాడేసి ఫోన్ పెట్టిన వెంటనే నేను ఇడ్లీ పిండికైతే పప్పు నానబోసేసుకున్నాను. అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుందని మా ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు నేను చేసే అల్లం చట్నీ. సో, అది కూడా చేసేసాను. మీకు అది ఎలా చేశానన్నది డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. తప్పకుండా చూడండి. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత నీరసం వచ్చేసింది. మేము స్టార్ట్ అవ్వడం 6కి స్టార్ట్ అయినా 8 ఆ టైంకి ఇంకా అయిపోయింది మా పని అనిపించింది. ముందరే ఇడ్లీ అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం వల్ల ఒక చోట అయితే ఆగి కాసేపు అవి తినేసి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఎన్ని మాటలొచ్చాయంటే నేను మాట్లాడుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. మా చిన్న తమ్ముడు, నేను, మా డ్యాడీ ఒక ప్లేస్‌లో కూర్చున్నాం. మమ్మీ, నానమ్మ, మా అబ్బాయి ఒక ప్లేస్‌లో అయితే కూర్చున్నారు. ముందర మా చిన్న బాబు, మా వారు, మా తమ్ముడు కూర్చున్నారు పెద్దవాడును. ఇలా అయితే సెట్ చేసుకున్నామండి. చాలా లగేజ్ ఉంది. ఎందుకంటే సమ్మర్ కదా! ఏమో బయట ఫుడ్ పడొచ్చు, పడకపోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇంట్లో ఇవన్నీ ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం. మధ్యాహ్నం భోజనానికి కూడా వాటర్ టిన్స్ కూడా పెట్టేసుకున్నాం. ఇంతకీ మేము అంతసేపు ట్రావెల్ చేస్తే టైం ఎంతయింది అని చూడడానికి చూసాను. 9 అయింది అంతే. ఇదేంట్రా ఫోను మీద ఇలాగా వచ్చేసిందంటే, ఇందాక బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు కింద పడిపోయింది ఫోను. అప్పుడు అలా వచ్చేసింది అని చెప్పాడు. అయ్యయ్యో! అనుకుని కాసేపు నవ్వుకున్నాం. మా నానమ్మ, మా తాతయ్య కలిసొచ్చారటండి. చాలా సంవత్సరాల ముందర. మా నానమ్మ తన అనుభవాలు అయితే చెప్తుంది. తాతయ్య అయితే ఇప్పుడు లేరు. బట్ ఆయన్ని ఈ సందర్భంలో తలుచుకున్నాం. ఎంత దూరం ట్రావెల్ చేశావా అన్నది 200 కిలోమీటర్స్ పైనే వచ్చింది మాకైతేని. సో, అంత దూరం వెళ్ళి రావడం అంటే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో కొత్త విషయాలు, వంటలు కూడా కొన్ని వంటలు నేర్చుకున్నాను. నేను కూడా మా నాన్నమ్మ అలా చేసేదాన్ని, ఇలా చేసేదాన్ని అని చెప్తుంది. మా అమ్మ దాన్ని ఇంకా సింప్లిఫై చేసి ఎలా చేసుకోవచ్చని మా అమ్మ చెప్పింది. ఇలా వంటల గురించే కాకుండా మా పెద్ద తమ్ముడికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. వాడి మీద కొన్ని జోకులు వేసుకుంటూ, ఆ చిన్నవాడు ఏం చేస్తున్నాడో అవన్నీ చూసుకుంటూ, మధ్యలో మా పిల్లలు డిషుం డిషుం ఫైట్లు చేసుకుంటూ అలా అయితే మా ప్రయాణం కంటిన్యూ అయింది. రామనామాన్ని జపిస్తూనే ఉన్నాం వెళ్ళే దారి మొత్తం గూడాని. ఏంటంటే అలా అప్పుడప్పుడు అన్న దేవుడిని తలుచుకుంటే మనం ఇంకా ఆనందంగా వెళ్ళొచ్చు. అది మన భద్రాచల యాత్రలో అయినా సరే, మన నిజ జీవితంలో అయినా సరే అని చెప్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడు అలా చెప్తూనే ఉంటారు కదా! నిజంగానండి. మేము పట్టుకు వెళ్ళడం చాలా మంచిదయింది. బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానిని ఎక్కడ ఏమీ లేవు. వాటర్ కూడా అక్కడక్కడ దొరికాయి అంతే. ఎందుకంటే ఇదంతా మొత్తం ఏజెన్సీ ఏరియా కాబట్టి వాటర్ ఓకే. బట్ ఇంకా కనుమవేమీ దొరకవని ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. మేము వెళ్ళిన రోడ్‌లో అయితే నాకేమీ కనిపించలేదు. ఆ కొండలు కనిపిస్తూ ఉంటాయి. హమ్మయ్య! భద్రాచలం దగ్గరికొచ్చాం, భద్రాచలం దగ్గరికొచ్చాం అనే ఒక యాంగ్జైటీ అయితే మాలో క్రియేట్ అయింది. చాలా సరదాగా మా చిన్న తమ్ముడు, నేను పక్కనే కూర్చున్నాం. జోకులు వేసుకుంటూ అలా ఇలా, అలాగ ఇలా గడుపుకున్నాం.
మా పెద్ద తమ్ముడు కొంచెం సైలెంట్. ఎలాగో మధ్యలో పుట్టినవాడు ఎప్పుడూ కూడా సైలెంట్‌గానే ఉంటాడు కదా! మేమిద్దరం పెద్దదాన్ని నేను, మా చిన్న తమ్ముడు ఫైట్ చేసుకుంటూనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసా? నాకు పెద్ద జడుండేది. మా చిన్న తమ్ముడు ఎప్పుడైనా నన్ను కొట్టాలంటే నా జడను తిప్పి, తిప్పి, తిప్పి కిందకు వంచి నా వీపు మీద ఇలా ఇలా గుద్దేసేవాడు. వాడి గుద్దుల నుంచి నేను ఎస్కేప్ అవ్వాలని చెప్పేసి ఇంతింత గోల్డ్ పెంచుకొని వాడిని ఇలా గిల్లేసాను. వాడు అది కూడా చూపిస్తున్నాడు. "అక్క ఇంక నువ్వు గిల్లినవి ఇక్కడే ఉన్నాయే నా దగ్గర" అని చెప్పేసి. ఆ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. మా డ్యాడీ చెప్తున్నారన్నమాట. "ఇక్కడ కూడా చూడు నర్సరీలు పెంచేస్తున్నారు. ఇంత గిరిజన ప్రాంతంలో కూడా" అని చెప్పేసి మా డ్యాడీ మొత్తం అన్నీ చూపిస్తున్నారు. ఆయన కూడా చెప్తున్నారు, "ఇక్కడ మా మనుషులన్న వాళ్ళు ఎలా బ్రతుకుతారో గాని" అని చెప్తుంటే, "అయితే అమ్మ నువ్వు ఇక్కడికొచ్చేసి ఉండండి. చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. ఏ అవసరాలు లేవంటే" అయ్య బాబోయ్! ఇక్కడ అసల మేము ఉండలేము అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మా మమ్మీ, డ్యాడీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఎంత గొడవ పడినా వాళ్ళు కలిసే ఉంటారు అనే నమ్మకం వాళ్ళకుందట. అందుకు వాళ్ళు ఇప్పుడు వరకు హ్యాపీగానే ఉన్నారు. మమ్మల్ని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎలా అయితేనో భద్రాచలం అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత ఇదేంటి భద్రాచలంలో అసలు ఎక్కడ వాటర్ లేవు అనుకుంటే, మా డ్యాడీ అన్నారు, "ఇక్కడ కాదు మనకి పర్ణశాల దగ్గర అయితే కనిపిస్తది వాటర్. ఇక్కడ కనిపించదన్నారు" డ్యాడీ అయితేని. అలా, అలా మాట్లాడుకుంటూ ఇంక రీచ్ అయిపోయాం భద్రాచలం. మా చిన్న తమ్ముడికి, పెద్ద తమ్ముడికి కలిపి కామన్‌గా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగిందటండి. భద్రాచలంలోనే వాళ్ళుంటున్నారు. అయితే తనకి ఫోను చేసేటప్పటికి నేను ఇక్కడే భద్రాచలంలో ఉన్నానురా, మీకు నేను టికెట్స్ అయితే తీసేస్తాను అని చెప్తే, మా తమ్ముళ్ళిద్దరూ ఈ ఎండ వేడికి అయ్య బాబోయ్! ఇంత ఎండలో పిల్లల్నేసుకొని నేను తిరగలేను, తిప్పలేము. ప్రోటోకాల్ దర్శనం ఏమన్నా ఉంటుందా అని అడిగితే, ఉన్నాయన్నారు. అప్పటికే పాపం మా అబ్బాయి గుడి దగ్గరికి వెళ్ళి, మా కోసం టికెట్స్ అయితే తీసేసాడు ప్రోటోకాల్ దర్శనానికైతే. చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. చాలా చాలా సంతోషంగా, మనసుకు నిండుగా, ప్రశాంతంగా అయితే ఉంది. ఇవి మనకి స్వీట్ మెమరీసే. దాంతో పాటు ఆధ్యాత్మికత వైపు వెళ్ళటంతో కొంచెం ప్రశాంతత కూడా ఏర్పడింది. మా నానమ్మ వెళ్ళినప్పటికి, ఇప్పటికి ఎన్ని డిఫరెన్స్ వచ్చినాయో, మా అమ్మగారు వెళ్ళినప్పటికి, ఇప్పటికి ఎన్ని డిఫరెన్స్ వచ్చేసినాయో. నేను కూడా వెళ్ళాను. రామకోటి రాయడం కూడా ప్రారంభించాను. ఈ ట్రిప్ ఎందుకనుకుంటున్నారు? నేను రాసిన రామకోటి పుస్తకాలు ఎక్కువైపోయాయి. ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాం గానీ అవ్వలేదు. అందుకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మా వారిని ఎన్నో సార్లు అడిగితే లాస్ట్‌కి యాక్సెప్ట్ చేశాడు మహానుభావుడు. ఇంక భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము. హమ్మయ్య! కార్ పార్కింగ్‌కి మొత్తం మనం లోపలికి ఎంట్రీకి టికెట్ తీసుకుంటాం కదా! రూ. 100 తీసుకున్నారండి. ఎలా అయితేనో చాలా చాలా ఆనందంగా నా మొహమే వెలిగిపోతూ ఉంటుంది మీరు చూస్తే గనక. ఎందుకంటే నేనే ఆ ప్రయాణానికి పూనుకున్నాను అనిపించింది నాకైతేనే. అనుకోకుండానే మా వారు యాక్సెప్ట్ చేయడం, ఇలా వెళ్ళడం. ఇతనే మా తమ్ముడు ఫ్రెండ్ రాజు. తనే మా కోసం పాపం చాలా కష్టపడి టికెట్స్ అవన్నీ తీసేసుంచాడు. మా నానమ్మ గారు, మా వారు, మా పిల్లలు మీకు తెలుసు కదా! మా మమ్మీ, డ్యాడీ. మా మమ్మీని కొంచెం మంచి చీర కట్టుకో అంటే, "అమ్మ తల్లి నువ్వెన్నన్నా చెప్తావు ఉడుకొచ్చేస్తుంది. నేను కాటన్ చీరే కట్టుకుంటాను" అని చెప్పేసి అంది. "నేను వీడియో తీస్తానమ్మా" అంటే, "నువ్వు వీడియో తీసుకుంటే నాకేంటి? కాటన్ చీర మెత్తగా ఉంటుంది. ఈ ఎండలో నువ్వైతే ఉంటావేమో, నేనైతే ఉండలేను. ఉడుకొచ్చేస్తుంది ఒక పక్కన" అని చెప్తూ మా మమ్మీ నడుస్తూనే ఉంది. మా అందరికంటే ఎక్కువ స్వెట్టింగ్ తనకే. మా మమ్మీ షుగర్ పేషెంట్ అండి. సో, అందుకని చెప్పేసి తనకి ఎక్కువ ఆరాటం వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఎలా అయితేనో రామదేవుడిని దర్శనం చేసుకోవడానికైతే వచ్చేసాం. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతేని. చాలా త్వరగా ఒక అరగంటలో మా దర్శనం అయితే అయిపోయింది. ప్రోటోకాల్ దర్శనం వల్ల ఎక్కువ వెయిటింగ్ కూడా ఏం చేయలేదు మేమైతేని. నిజంగా ఆ దేవుడిని చూస్తుంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే రామదేవుని పూజ చేస్తూ ఉంటాను కదా! అందులో ఒక శ్లోకం అయితే గుర్తొచ్చిందండి. "నీలంబు నీవని స్ఫటికంబు హృదయంబు భక్తులకు నీవు పట్టుకొమ్ము నిన్ను వర్ణింపలేరు నీరజనులన్న రక్షింపరావే రామచంద్ర ప్రభు" అని. నేను రాసిన పుస్తకాలయితే మా తమ్ముడు చూపిస్తున్నాడు. "ఏ ఏ ఏ మా అక్క రాసింది" అని చెప్పేసి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చి ప్రసాదాలయితే తీసుకున్నాం. లడ్డు అదిని.
ఇక్కడ ఫేమస్ ప్రసాదాలొచ్చేసి ఇప్ప పువ్వు. అది కూడా తీసుకున్నానండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చాము. ఎంత ఎండగా ఉందో! దర్శనానికి వెళ్తుంటే ఒకాయన మాకు బట్టలయితే పెట్టారు. చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఒక పక్కన నవ్వుకుంటూనే అలా మా యాత్ర చిన్ని చిన్ని వాటిలతో ముగిసింది. ఎంత ఎండగా ఉందో తెలుసా? 12 అయింది టైము. మేము బయటకొచ్చేటప్పటికి. ఇంకొకటేంటంటే, మేము భద్రాచలంలో అయితే వెళ్దాం అనుకున్నాం. లోపలడిగితే బయటుంటుంది మ్యూజియం అన్నారు. బయటడిగితే లోపలుంటుంది మ్యూజియం అన్నారు. లాస్ట్‌కి మేము మ్యూజియం చూడనే లేదు. అయితే మేము చెప్పాం కదా! మా కోసం టికెట్స్ తీసాడు రాజు అని చెప్పేసి, వాళ్ళ అక్కాళ్ళింట్లో ఫంక్షన్ అయితే అయిందండి. ఆహ్, అయినా పర్వాలేదు. రండి 2 రోజులయిపోయింది ఫంక్షన్ అయ్యి అని చెప్పేసి, వాళ్ళు చాలా ప్రేమగా పిలిచారు. నేను చూపిస్తున్నాను కదా! రాజు అని చెప్పేసి వాళ్ళ వైఫు. ఇదేమో వాళ్ళ బావగారండి. తను రాజు. వాళ్ళ మమ్మీ, డ్యాడీ వీళ్ళందరూ కూడా, "బాబు అసలే ఇక్కడ వరకు ఎలా చేశారండి మీ అమ్మాయిని? మనదేమో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా కాదు తెలంగాణలోకొచ్చేసాం మనం" అంటే, "ఎక్కడో దుక్కున రాసిపెట్టి ఉంటుందన్నారు." ఆవిడేనండి రాజు వాళ్ళ అక్క. చాలా మాట్లాడారు. ఒక 5 మినిట్సే ఉన్నాము. ఏంటంటే వాళ్ళు మరీ మరీ పిలిచేటప్పటికి వెళ్ళకపోతే బావుండదనే ఉద్దేశంతో వెళ్ళాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. భోజనాలు చేసే వెళ్ళాలని చెప్పేసి పట్టుపట్టారు. కానీ మేము అప్పటికి రెడీ చేసి తెచ్చేసుకున్నాం ఇంటి దగ్గర నుంచి అని చెప్పేసి అనడంతోని వాళ్ళు ఓకే అయితే అని చెప్పేసి చాలా హ్యాపీగా వాళ్ళు మీట్ అవ్వడం అయితే జరిగింది. అంత ఎండలో కూడా వాళ్ళు చెప్పులు లేకుండా మా కోసం బయటకు వచ్చి నిలబడి చాలా సేపున్నారు. లాస్ట్‌కి మేము ఇప్పుడు పర్ణశాలకి వెళ్దామని నిశ్చయించుకున్నాము. వాళ్ళు చెప్పారు, "మీరు వచ్చేటప్పుడు రిటర్న్‌లో అయితే మీకు ఈ ప్లేస్ ఉంటుంది. ప్లేస్‌ని చూడండి చాలా బావుంటుందన్నారు." సరే వచ్చేటప్పటికి చీకటి పడకపోతే గనక వెళ్దాం అనుకున్నాం. ఉడుకైతే వచ్చేస్తుంది. ఎలా వెళ్ళాలా అని నేను అనుకుంటున్నాను. అలా రామదేవుడిని దర్శనం చేసుకున్నాం గదా! అది ఇంకొక్కసారి చూపించాలి. లేదా నాకే చూడాలనిపించిందో ఏంటో తెలీదు. పర్ణశాలకి అయితే స్టార్ట్ అయిపోయాము. పర్ణశాలలో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్లేస్‌కైతే వెళ్ళాం. ఈ ప్లేస్‌కి వెళ్ళేటప్పటికి మా తమ్ముళ్ళిద్దరూ కూడా అది శ్రీరామదాసు స్టోరీ అంతా చెప్పేశారు. స్టోరీ మొత్తం. ఇక్కడ ఇలా ఉంటది, ఇలా ఉంటది. మేము వీడియో తీసాం అని చెప్పి. నేను వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే అక్కడికి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. చాలామంది జనం ఉన్నారండి. చాలా చాలా మందున్నారు. అస్సలు ఖాళీ లేదు. ఎండ ఒకటేమో కాళ్ళు కాలిపోతున్నాయి. చెప్పల్స్ ఒకటి వేసుకోవద్దన్నారు. అయినా కొంచెం మీకోసం అయితే తీశాను. కొన్నయితే నేను గూగుల్‌లోంచి డౌన్‌లోడ్ చేసి పెడుతున్నాను. ఈ ప్లేస్‌లో ఏముంటాయి అన్నది. మా మమ్మీ, డ్యాడీ గూడా సరదాగా చూసినట్టుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చారు. సరదాతో పాటు ప్రశాంతత కూడా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ అయితే సీతమ్మ వారు ఆరవేసుకున్న చీర తాలూకు గుర్తులైతే ఉన్నాయి. అలాగే రాముడు, సీత కలిసి ఇప్పటి భాషలో చెప్పాలంటే లూడో అయితే ఆడుకున్నారటండి. కానీ అప్పట్లో ఏమన్నారో మా నాన్నమ్మ చెప్పింది గానీ నేనైతే మర్చిపోయాను. వాటి తాలూకు ఆనమాలు ఉన్నాయి. అలాగే రాములు వారు పంచ కూడా ఇక్కడే ఆరవేసుకున్న తాలూకు ఆనమాలైతే ఉన్నాయి. ఇవన్నీ చూసేసి పర్ణశాలకైతే స్టార్ట్ అయిపోయాము. చాలా ఎండగా ఉంది. నాకైతే దాహం వేసేసి నీరసం వచ్చేస్తుంది. మా మమ్మీ, డ్యాడీ, మా నానమ్మ కూడా యాక్టివ్‌గా ఉన్నారు. నాకు మాత్రం ఎంత నీరసం అంటే నాకు డబల్ నీరసం మా పిల్లలిద్దరూ సరిపోయారు. అలా పర్ణశాలకైతే వెళ్ళాం. మా డ్యాడీ చెప్పినట్టే ఇక్కడ వాటర్ అయితే ఉందండి గోదావరిలోని. మేము బ్రిడ్జ్ మించి వస్తుంటే అక్కడ వాటర్ కనిపించలేదు గానీ, ఈ పర్ణశాల దగ్గర అయితే వాటర్ ఉంది. ఇక్కడ పిల్లలు అయితే ఏమన్నా కొనుక్కోవడానికి కూడా ఉన్నాయి. నన్నారి అవి నిమ్మరసం ఏది ఇష్టమైన వాళ్ళు అది తాగాము. తాగేసి ఇంకా అవన్నీ వీడియో నేను షూట్ చేయలేదు. లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి మీకు బోర్ కొట్టకుండా అందమైన విషయాలు మాత్రమే షేర్ చేస్తూ వస్తున్నాను. చూడండి గోదావరిలో అయితే వాటర్ ఉన్నాయి. చాలా బావుంది. కాతే ఎండ కూడా బీభత్సంగా ఉంది. మా వారు ఎక్కడో ఎనకాల వస్తున్నావు నువ్వు ముందరికి రా అని చెప్పేసి వెనక పిలుస్తూనే ఉన్నారు. ఈ పర్ణశాల యొక్క కొన్ని విషయాలైతే మీకు చెప్తానండి. ఇక్కడ రావణాసురుడు సీతను ఎత్తుకుపోతాడు కదా! కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం మనం చూడొచ్చు. దాంతో పాటుగా
బంగారు లేడి, రాముల వారి పాదాలు, సీతాదేవి పాదాలు కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా మరొక ముఖ్యమైన ఆలయం ఇక్కడుంది. శివాలయం అండి. గంగాదేవితో కలిసి శివుడు, పార్వతి మొత్తం ముగ్గురు ఉంటారిక్కడ. గంగాదేవిని కూడా మనం దర్శించవచ్చు శివపార్వతులతో పాటు. ఆవిడని కూడా మనం దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణమై వెళ్తున్నాము. మనకి రాజు వాళ్ళ సిస్టర్ చెప్పారు కదా! ఇక్కడ మరొక టెంపుల్ ఉంది. కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. అది చూడండి అన్నారు. తీరా టైం చూస్తే 3:30 అయిందండి. కాకపోతే కొంచెం చల్లగా క్లౌడీగా ఉంది. అయితే ఇంతకీ అదేం అనుకుంటున్నారా? చిన్న అరుణాచలం అనే పేరుతో అయితే ఇది స్టార్ట్ చేశారటండి. నిజంగా మనం అరుణాచలం వెళ్తే ఎలా ఉంటుందో, నేను అరుణాచలం వెళ్ళాను కాబట్టే చెప్తున్నాను. ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టెంపుల్. చాలా బావుంది. ఇక్కడ మేము మొత్తం అంతా వీడియో తీసుకున్నాము, చూసాము. మంచి మంచి విషయాలు, కొన్ని మెమరీస్ నాకైతే గుర్తొచ్చినాయి. ఏంటంటే మేము అరుణాచలం వెళ్ళినప్పుడు గుడి చుట్టూ తిరగడానికి చాలా టైం పట్టేస్తుంది. కానీ అక్కడ కూడా నేను మిస్ అయిన విషయాలు ఇక్కడ నోటీస్ చేశాను. దక్షిణామూర్తిని అందరూ కూడా ఇక్కడే ఉన్నట్టు నాకు అరుణాచలం వెళ్ళినట్టే అనిపించింది. రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఉంది. జనం కూడా పెద్దగా లేకపోవడం వల్ల ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అయితే చూసాము. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే గనక మనం శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారటండి. 26 తారీఖున, జూను 26 తారీఖున అయితే గుడి ఓపెనింగ్ అయ్యి ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన అయితే జరుగుతుందట. ఎవరికైనా ఇష్టం ఉంటే గనక 1500 కడితే గనక 6.5 ఇంచులున్న శివలింగ ప్రతిష్ఠ అయితే మనం చేయొచ్చట ఆ రోజు. అయితే మా మమ్మీ ఏం చేసిందంటే మా తమ్ముళ్ళు ఎంతో ప్రేమ కాబట్టి వాళ్ళ పేరు మీద అయితే కట్టింది. నా పేరు మీద అయితే కట్టలేదు. నేను మా హస్బెండ్ పేరు మీద అయితే కొంచెం అమౌంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా తమ్ముళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళ పేరు మీద ఇక్కడ శివలింగాలు అయితే ప్రతిష్ఠిస్తారటండి. 26న మీరు భద్రాచలం వెళ్తే గనక ఈ ప్లేస్‌కి వెళ్ళండి. చాలా చాలా బావుంది. నిజంగా మనం అరుణాచలం వెళ్తే గనక ఎలా ఫీల్ అవుతామో, ఈ చిన్న అరుణాచలం వెళ్ళినా అలాగే ఉంటుంది. మోక్షద్వారం కూడా ఇక్కడుంది. నిజంగానే చాలా చాలా బావుంది. మా పిల్లలు గూడా మోక్షద్వారం గుండా వెళ్ళొచ్చారు. సరదాగా ఆడుకుంటున్నట్టున్నది గానీ, తెలియని విషయాలు తెలుసుకుంటూ నిజంగా వీళ్ళు మాల వేసుకున్నప్పుడు అరుణాచలం వెళ్ళాం గానీ, అప్పుడు వీళ్ళు మాల వేసుకోవడం వల్ల ఈ మోక్ష ద్వారం అవేమీ దర్శించలేదు. డైరెక్ట్‌గా దర్శనం వెళ్ళిపోయాం. మీరు నా పాత వీడియోస్ చూసుంటే గనక మీకు అర్థమవుతుంది. స్వామి మాల వేసుకున్నప్పుడు మా పిల్లలిద్దరూ ఇంకొకసారి అరుణాచలం వెళ్దాం అమ్మా అని అడిగారు. ఇక్కడికొచ్చిన తర్వాత యాక్చువల్‌గా నేను అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్దాం అని ఎప్పటినుంచి చెప్తున్నానండి మా వారికి. వెళ్దాం వెళ్దాం అన్నారు. మొన్న వెళ్దాం అనుకుంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాళ్ళు కాలిపోతాయి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అని ఏదో ప్రేమ ఒలికిపోస్తున్నట్టుగా చెప్పారన్నమాట. అంటే ఆయన ఇప్పుడు తీసుకెళ్ళను తర్వాత తీసుకెళ్తానని చెప్పారు. మొత్తం అన్నీ చూసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుంటున్నాము. ఈలోపు మాకొకటి కనిపించిందండి. అద్దాల మందిరం అని చెప్పేసి శివపార్వతులు ఇద్దరు కూడా అక్కడున్నారు. చాలా బావుంది. చిన్నిగా ఉన్నా కూడా ప్రతి విషయాన్ని మనం అరుణాచలంలో ఎలా ఫీల్ అవుతామో అలాగే ఉంది. చాలా చాలా అందంగా, ఆనందంగా అయితే ఈ ట్రిప్‌ని మేము ఆస్వాదించాము. మా ఫ్యామిలీ మొత్తం. కానీ ఒక పక్కన ఆ సూర్య భగవానుడు బగబగలు మాత్రం ఆపలేదు. ఎలా అయితేనో ఆ రాముల వారి దర్శనంతో పాటు ఈ శివానుగ్రహం కూడా పొందాము. మాకు తోచినంత అయితే ఇవ్వగలిగాము. చాలా బావుంది టెంపుల్ అయితే. మీరెవరైనా భద్రాచలం వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఈ టెంపుల్‌ని నేను చెప్తున్నాను మరీ మరీ దర్శించాల్సిన ప్లేస్‌లో ఇదొకటండి. ఇంకా బయటకొచ్చేటప్పటికి టైం 4 అయిపోయింది. మాకైతే నీరసం స్టార్ట్ అయిపోయింది. మా చిన్నోడు ఇంతసేపటికి నా పక్కన కూర్చొని, అమ్మ నీ పక్కన కూర్చుంటాను అని ఏడుపైతే స్టార్ట్ చేశాడు. ఈసారి మా వారు డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా మనం కంటిన్యూ అయిపోదాం అని. కానీ మీరు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఫుడ్ అయితే ఇక్కడ అంత బాలేదు. మీరు తెచ్చుకుంటే మంచిది. మనకి అశ్వారావుపేట వచ్చేదాకా కూడా ఏ హోటల్స్ కూడా ఉండవు.
అందుకని చెప్పేసి మీతో పాటే ఎక్కడైనా తినేసి లేకపోతే ప్యాక్ చేసుకొని తెచ్చుకోండి. మొత్తం అంతా కూడా ఏజెన్సీ ఏరియాయే కాబట్టి మీరు చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. మేము కొంచెం లేట్ అయిపోయాము. నాకు అర్థమైంది ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో లేట్ నైట్ ట్రావెలింగ్ అంత మంచిది కాదు. ఎక్కడైనా కార్ ఆగిపోయినా, ఏదైనా అత్యవసరమైన చాలా ఇబ్బంది పడాలి. సో, మేమైతే అశ్వారావుపేట వచ్చేసిన తర్వాత పెట్రోల్ బంక్‌లో ఆగాం. ఆగిన తర్వాత వాష్‌రూమ్స్‌కి వాటిలకి వెళ్ళామండి. ఇక్కడ కోతులు భలే ఎంజాయ్ చేస్తున్నాయి. మా పిల్లలు అది చూసి వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలతో అయితే ఈ ట్రిప్‌ని ఎంజాయ్ చేశాము. మధ్యాహ్నం మేము ఇంటి నుంచి తెచ్చుకున్న వాటితోనే లంచ్ అయితే కంప్లీట్ చేశామండి. ఆ వీడియో అయితే చూపించలేదు. ఇంటి నుంచే తెచ్చుకోవడం వల్ల ఎక్కడైతే కొంచెం చల్లగా ఉండి వాటర్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడైతే భోజనం కంప్లీట్ చేసేసుకున్నాము. అశ్వారావుపేట వచ్చేదాకా మనకి ఏమీ దొరకవండి. కొంటే మనం భద్రాచలంలో కొనుక్కొని తినాలి. లేకపోతే అశ్వారావుపేట రావాలి. ఇది మాత్రం గమనించండి. ఇదంతా అయిపోయిన తర్వాత మేము అశ్వారావుపేట వచ్చిన తర్వాత పెట్రోల్ కొట్టించేసుకొని, గ్యాస్ పట్టించేసి, తర్వాత కొంచెం ఒక హోటల్‌కి వెళ్ళి టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ 11 అయిపోయింది. మా అమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గర దించేసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. నేను భద్రాచలంలో తీసుకున్నవేంటంటే పసుపు, కుంకుమ రాళ్ళు అనేవి తీసుకున్నాను. దాంతో పాటుగా ఇప్ప పువ్వులు కూడా తీసుకున్నాను. పంచిపెట్టడానికి ప్రసాదంగా ఉంటుందని చెప్పేసి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అందమైన జ్ఞాపకాల్ని పంచుకున్నాను. జై శ్రీరామ్ అంటూనే ముగిస్తున్నాను.